Hi, this is Priya. Welcome to Lucky News. స్థానిక వియల్పురం మార్గని ఎస్టేట్స్ లో ఉన్న ఎంపీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాలిక శ్రీనివాస్ మాట్లాడారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యేను రబ్బర్ స్టాంపుగా మార్చారని, ఆవిడ చేయాల్సిన పనులను ఇతరులు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. జగన్ కు దమ్ము ధైర్యం గురించి మాట్లాడే సత్తా స్థాయి ఆదిరెడ్డి వాసుకి లేవన్నారు. అసలు దమ్మున్న డిఎన్ఏ ఆయనకు లేదన్నారు. వైసీపీకి డివిజన్లలో కార్యకర్తలే లేరని వ్యాఖ్యానిస్తున్న ఆయనకు తమ పార్టీ సంగతులు ఎందుకని ప్రశ్నించారు. ఆయన చేసిన అభివృద్ధిని చూసే సీఎం జగన్మోహన్ రెడ్డి సిటీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ బరిలోకి దింపారని, అప్పుడే ఆయన గెలుపు నిర్ణయం అయిపోయిందన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలనే లక్ష్యంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. ఆదిరెడ్డికి అంత సత్తా ఉంటే ముందు సీటు తెచ్చుకుని చూపించాలి అని డిమాండ్ చేశారు. మీ బావ డప్పు ఇక్కడ కొట్టొద్దంటూ కించరాపు అచ్చెన్నాయుడు విషయంలో ఎద్దేవా చేశారు. ఎంపీలు కేసినేని నాని, గల్లా జయదేవ్ ఎందుకు పార్టీని వదిలి వెళ్లిపోయారని నిలదీశారు. భరత్ గురించి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. మీకు ఏమాత్రం సత్తా ఉందో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు గణేష్, పొడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నుంచి ఒక తెలుగోడు భారత పార్లమెంట్లో గొంతు విప్పుతుంటే పార్టీలకు అతీతంగా, మర్చిపోకు, పార్టీలకు అతీతంగా ఈ రోజున భరతరామును ప్రేమిస్తున్నారు జనం అందరు కూడా. మనం కొన్ని నేర్చుకోవాలి, నాయకుల దగ్గర నేర్చుకో. గల్లాజీ ఎందుకు వెళ్ళిపోయాడండి? ఈరోజు గల్లాజీ ఎక్కడ కనబడుతున్నాడు? గల్లాజీ ఎక్కడుండో? హైదరాబాద్లో వెళ్ళిపోయాడు. ఇంకా దేనివల్ల? ఈ ముగ్గురు ఎంపీలు ఉన్నారు కదా, ఒక ఎంపీకి ఆయనకి పడక పోయాడు అంతే. ఇంకా గల్లాజీ వెళ్ళేటట్టుగా దిక్కులేదు ఇక్కడ. ఈరోజు మీరు చెప్తున్నారు మాకు వచ్చి ఇక్కడ కబుర్లు. నాని, కేసీఆర్ నాని ఆయన వెళ్ళిపోయాడు. అంటే మీరు రెడీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే తెర, ఇంకా బొమ్మ తెర ఎత్తాల పైకి. తెర ఎత్తే యాక్టింగ్, ఫుల్ యాక్టింగ్ చేస్తారు, మామూలు యాక్టింగ్ కాదు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి పార్టీ మిమ్మల్ని అలా పక్కన పెట్టింది. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్లో చూద్దాం. భరతరాముని రాజమండ్రి కాదు, ఇప్పుడు రాజమండ్రితో పాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా మరియు రాష్ట్రం అంతా తిరగమంటుంది భరతరాముని. ఎందువల్ల? ఆల్రెడీ భరతరాం రాజమండ్రిలో గెలిచాడు కాబట్టి. మిగతా నియోజకవర్గాల్లో కూడా భరతరాం తిప్పితే చదువుకున్న కుర్రాడు, అభివృద్ధి చేస్తున్న కుర్రాడు, వైట్ పేపర్లను కుర్రాడు, రౌడీ షెడ్లు ఎంకరేజ్ చేయడు కాబట్టి విరాట్ కోహ్లీ యువతకి ఆదర్శంగా ఉంటుంది ఈ మార్గాన్ని అని తిప్పమని పార్టీ చెప్తుంది. ఏ విధంగా నువ్వు రేపు అసెంబ్లీకి వెళ్ళాలని కసితో ఉన్నావో ఆ కసిని జనంలోకి తీసుకెళ్ళి, ఇతను తిడితే నీకు సీట్ వద్దంటే ఇది కలది, తప్పది. రాజమండ్రి సీటు భరతరాం జెండా ఎగరేస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాను. దయచేసి ఇంకా నీకు ఏదైనా ఉంటే ఇంక మానుకో, ఇంకా చీకటి జీవితమే. ఇంకా నమస్కారం. ముఖ్యంగా నా యొక్క విలేకరులకి, పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ విలేకరులకి, సోదరులందరూ కూడా నా నమస్కారం. ఇటీవల ఎలక్షన్లు వచ్చినాయి అంటేనే ఆటోమేటిక్గా కొందరు బురద జల్లుతూ స్టార్ట్ చేస్తారండి. తేనె ఉన్న చుట్టూ ఈగలు కామనంగా ఉంటాయి. అదేవిధంగా అభివృద్ధి ఉన్న చుట్టూ కూడా కందిరీగా ఉంటాయి. రాజమండ్రిలో అభివృద్ధి ఉంది కాబట్టి 2 కందిరీగలు ఉన్నాయి. ఈ కందిరీగ ఎప్పుడు కూడా సడన్గా బయటకు వచ్చి 4 పేలాలంటే 4 పేలాలు పేలి మళ్ళీ సర్వం లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ప్రతిపక్షంలో మీరు అడుగుతారు కామనం. కానీ అడిగే ముందు మన స్థానం ఏంటి, మన స్థాయి ఏంటి, ఏ విధంగా అడగాలి, ఏ విధంగా ప్రశ్నించాలి, ముందు అది నేర్చుకో. ఇదేనా అష్టాసమ్మాట కాదు.
అష్టాచమ్మ ఆట ఎవరు ఆడతారో అందరికీ తెలుసు. నిన్న ఎంపీ గారు విమర్శించు. నేను ఒకటి చెప్తున్నానండి, 175 నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలోని. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా మిగతా పార్టీ నుంచి కూడా 1-6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 175 మందిలో కూడా ఎమ్మెల్యేలు రబ్బర్ స్టాంప్కి ఉన్న వాల్యూ కూడా లేని ఎమ్మెల్యే రాజమండ్రి నగరంలో ఉంటుంది. సిగ్గుచేటు. ఇక్కడ ఎవరినైనా సరే అడిగాం అనుకోండి, ఎమ్మెల్యే గారు ఎవరంటే రబ్బర్ స్టాంప్ అని చెప్తున్నారు. ఎక్కడుందండి ఆవిడ? ఇప్పుడు మేము క్వశ్చన్ వేసాం అనుకోండి, 4 రోజుల్లో మళ్ళీ 1 వీక్లోనే ఎప్పుడో ఆవిడ దింపుతారు. ఇక్కడ ఎవరు చేయవలసిన పని వాళ్ళు చెయ్యాలి. భరతరామ్ గారికి మీరు 2 క్వశ్చన్లు వేశారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని నా మీద పోటీ చేయండి అన్నారు. బాబు నాయనా, ఆల్రెడీ దమ్మున్న ఫ్యామిలీ కాబట్టి 1975 నుంచి ఉంది. పులివెందులో కడపలోంచి ఇప్పుడు వరకు ఆ ఓట మెరగిన ఫ్యామిలీ అది. నువ్వు ఆ ఫ్యామిలీ మీద దమ్ము కోసం మాట్లాడుతున్నావు. మనం మాట్లాడే ముందు ఎవరిని ప్రశ్నిస్తున్నావు, ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నావు? దమ్ముని అక్షరానికి నీకు అసలుకి ఆ DNA కూడా లేదు నీకు. మరలా భరతరామ్ గారు మన మీటింగ్ కండక్ట్ చేశారంట.